Tree. If 3 cot A is equals to 4, check whether 1 minus tan square by 1 plus tan square is equals to cos square A minus sin square A or not. సో అంటే ఏంటి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవునా కాదా చెక్ చేయాలి. ఎస్. సో వాడు ఏమి ఇచ్చాడు, 3 cot A ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు. సో cot A ఈజ్ ఈక్వల్స్ టు 3 అవతల పంపితే 4/3 అవుద్ది. ఎస్. మనకి టాన్ అన్న సైన్ అన్న కాస్ అన్న కనుక్కోవాలంటే 3 వాల్యూస్ కనుక్కోవాలి డయాగ్రామ్ వేసి. సో ఏ అన్నాడు కాబట్టి ఏ దగ్గర టేటా పెట్టుకుంటుంది, ఇది ఏ, ఇది బి, సి అనుకుంటాం. ఎస్. వాడు ఇంకేంటి, కాట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 అన్నాడు. కాట్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కదా. సో ఎడ్జసెంట్ అనేది 4 అవుద్ది. సో 4 ఎడ్జసెంట్ దగ్గర 4 వేసుకున్నాం. ఆపోజిట్ అనేది 3 వేసుకున్నాం. బట్ ఏసీ తెలియదు కాబట్టి బై యూజింగ్ పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం అంటే ఏంటి, ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. నెక్స్ట్ ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 3 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ 16 ప్లస్ 3 స్క్వేర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 9 అంటే 25. ఎస్. మనకి ఏసీ కావాలి కాబట్టి ఈ స్క్వేర్ని అవతల పంపితే రూట్ అవుద్ది, √25. సో ఏసీ అనేది 5 వచ్చింది. ఎస్. ఏసీ ఇక్కడ 5 సబ్స్టిట్యూషన్ చేసాం. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఫస్ట్ బిట్. 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. సో ట్యాన్ ఏ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 3, అడ్జసెంట్ అంటే 4, 3/4. ఎస్. ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ అంటే 3/4 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ అంటే 3/4 హోల్ స్క్వేర్. ఎస్. సో 1 మైనస్ దేనికి దాన్ని రాసుకుంటే 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9/4 స్క్వేర్ అంటే 16/1 ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 16. సో 16 ఎక్స్ బార్ మెథడ్ యూజ్ చేయాలి. అంటే 16 × 1 16 మైనస్ 1 ఇక్కడ ఏం లేకపోతే 1 1 × 9 9/1 × 16 16 బై 16 × 1 16 ప్లస్ 1 × 9 9/1 × 16 అంటే 16. సో ఇక్కడ 16 ఇక్కడ 16 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది, 16 నుంచి 9 తీయండి అంటే 7, 16 ప్లస్ 9 అంటే 25. ఎస్. ఎల్హెచ్ఎస్ అనేది 7/25 వచ్చింది. సో సేమ్ అలాగే ఆర్హెచ్ఎస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో డయాగ్రామ్ ప్రకారం కాస్ ఏ ఎంత వచ్చింది, 4/5 వస్తుంది. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సేమ్ సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 3/5 వస్తుంది. సో ఆర్హెచ్ఎస్ అనేది ఏంటి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూషన్ చేస్తాం. కాస్ ఏ అంటే ఎంత వచ్చింది, 4/5 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ అంటే 3/5 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16/5 స్క్వేర్ అంటే 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9/5 స్క్వేర్ అంటే 25. డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి పైన వాల్యూస్ కలిపేయచ్చు. సో బై 25 వేసుకుని 16 మైనస్ 9 మైనస్ ఉంది కాబట్టి తీసేస్తాం. 16 నుంచి 9 తీస్తే ఎంత, 7. సో 7/25. ఎస్. ఎల్హెచ్ఎస్ ఒకేలా వచ్చింది ఆన్సర్, మనకి ఆర్హెచ్ఎస్ కూడా ఒకేలా వచ్చింది. ఎస్. మనకి ఆన్సర్ అనేది ఎస్ అన్న రాయొచ్చు, వెరిఫైడ్ అన్న రాయొచ్చు. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఎస్. థ్యాంక్ యూ.